అది కాదు నాన్న, ఈ ఎండలో ఎందుకు, కారులో వాళ్ళ అక్కతో పాటు వస్తుందేమో అనుకున్నాను. అందుకే నా దారిలో నేను పోతా ఉన్నాను. అంటే నన్ను అడగకుండా నువ్వెలా అనుకుంటావు? నేను ఎండలో రాను అని చెప్పానా? నేను పుట్టి పెరిగిందంతా ఎండలోనే. పుట్టగానే ఏమీ ఏసీ కారులో తిరగలేదు. తనకి లేని బాధ నీకేంట్రా? ఎవరైనా కట్టుకున్న భార్యని తీసుకెళ్లాలని చూస్తారు. వదిలేసి వెళ్లాలని చూసే పనికి మాలిన వెధవని నిన్నొక్కడనే చూస్తున్నాను. నేను అలా చేశానని వెళ్తున్నాడేమో. ఇంకొకసారి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తే పెళ్ళయిందని కూడా చూడను. మొహం పగలగొడతాను. ఏమనుకుంటున్నావు? చేసిన ఘనకార్యం చాలు, అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళు. అట్నేలే. నిన్ను కూడా మాట అడుగుంటే బాగుండేదేమో. అడగకుండా తప్పు చేశానులే. దా పాప పోదాం, బ్యాగ్ ఇటీ. మీరు కూడా బయలుదేరండి. అట్నే అన్నా, పదండి. నమస్కారం బాబు. బాగుండారా అత్త? బాగున్నా, తీసుకెళ్ళవే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానమ్మా. రండి. ఈ వర్ష కార్లో బ్యాగులు ఉన్నవి తీసుకురాపో. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నావు అత్తయ్య. బాగున్నారండి. బాగుండాము. మళ్ళా ఈడ 2 దినాలు ఉండిపోవాలనా మేము? సరేలే, మా అన్న చెప్పినాక తప్పేదే ఉండాది. బావగారు ఇలా ఇవ్వండి. అయ్యో పర్లేదు, నేను తీసుకొస్తాను. పర్లేదు బావగారు, నేను తీసుకెళ్తా కదా, ఇవ్వండి. ఇల్లు చిన్నదైనా మర్యాదలకు లోటే ఉండదులేమ్మా. కృష్ణరాజు అన్నయ్య గారు కూడా వచ్చుంటే బాగుండేది. లేదులేండి అత్తయ్య, నాన్న లేకపోతే షాప్లో పనులన్నీ ఆగిపోతాయి. అందరం ఇక్కడికి వచ్చేస్తే అక్కడ ఎవరు చూసుకుంటారు? అయ్యో, ఇలా వచ్చి ఒక పూట భోంచేసి వెళ్ళినా నాకు తృప్తిగా ఉండేది కదా బాబు. ఇట్టా వచ్చి పోవాలంటే ఆడ షాపు మూసుకోవాలా? వ్యాపారం చేసుకునేవాళ్ళు షాపులు మూసుకుని తిరుగుతా ఉంటారా? మేం వచ్చినాం కదా, ఆ చేసే మర్యాదలేవో మాకు చెయ్యండి చాలు. సర్లేమ్మా, బయట నిల్చునున్నారు, లోపలికి పదండి. రండి, లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. యాడ కూర్చోవాలో తెలీదు, యాడ పడుకోవాలో తెలీదు. అట్టాంటింటికి రండి రండి అని చెప్తుండారు. ఏం చేస్తాం? పదండి పదండి పదండి. రండి రండి రండి. అమ్మే, బ్యాగ్ ఇటు. నేను తెస్తానులే బావా. రండమ్మా. కూర్చోండమ్మా. అమ్మా విజయ, వెళ్ళందరికీ టీ పెట్టమ్మా. అమ్మా దుర్గా, అబ్బాయి వాళ్ళ కోసం అని నేను స్వీట్లు అవి చేసి పెట్టాను, లోపల నేను వెళ్ళి తీసుకురామ్మా. వీళ్ళ చూపులేవో తేడాగా ఉన్నాయే. వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతోంది. ఎందుకైనా మంచిది వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. అయ్యో, ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. ఇంట్లో ఛార్జింగ్ పాయింట్ ఎక్కడుంది? నేను చూపిస్తాను రండి. ఆ రూమ్ లో ఉంది. ఒరేయ్, యాడైపోతుండవురా? ఛార్జింగ్ పెట్టొస్తానత్తా. ఇదిగోండి, మీ ఫోన్కి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి.
థ్యాంక్ యూ. ఎవరిది? మా ముగ్గురి ఫోటో. ఆ, ఇందులో మీ పెద్దకెవరు, చిన్నకెవరు, మీరెక్కడున్నారు? ఇక్కడున్నది నువ్వని అర్థమవుతోంది. మిగతా ఇద్దరు ఎవరనేది పోల్చుకోలేకపోతున్నా. ఆ, వీళ్ళలో ఈవిడ కొంచెం హైట్గా ఉంది కాబట్టి మా దుర్గా వదిన. ఎందుకలా నవ్వుతున్నావు? బానే గెస్ట్ చేసావులే. చిన్నప్పుడు భలే ఉన్నారండి. అవునా? మా ముగ్గురులో ఎవరు బాగున్నారో చెప్పు. మ్మ్. ఎవరంటే నువ్వే బాగున్నావు. ఏంటి? అంటే చిన్నదానివి కదా, అందువల్ల చూడ్డానికి నువ్వే చాలా క్యూట్గా ఉన్నావు. మరి మా అక్కయ్య వాళ్ళు? మా వదిన వాళ్ళు బాగున్నారని నేనెలా చెప్పాలి? మా అన్నయ్య వాళ్ళు చెప్తారు. అబచ్చా, నేను బాగున్నానని ఎలా చెప్పారు? ఆ, నీ గురించి చెప్పొచ్చులే. ఉమ్, అదెలా చెప్తారు? ఆ, ఎలా అంటే ఏంటి చెప్పండి. ఆ, మీకు పెళ్లి కాలేదు కాబట్టి చెప్పొచ్చు. వదిన వాళ్లకు పెళ్లిళ్ళు అయిపోయాయి కాబట్టి చెప్పకూడదు. అందులోనూ అమ్మ అందం గురించి పిల్లలు మాట్లాడొచ్చా? ఛార్జింగ్ పెట్టడానికి అన్నారు, ఇంతసేపా? ఏంటి ఫాలో చేస్తున్నావా? నిన్నెవరు రమ్మన్నారు? ఛార్జింగ్ అయ్యేదాకా ఇక్కడే ఉంటా. నీకేమన్నా అభ్యంతరమా? వెళ్ళి పని చూసుకో. వదిన వాళ్ళ ఫోటో మా అన్నయ్య వాళ్ళు చూసినట్లేరు కదా? ఆహా, లేదు. అయితే నేను చూపిస్తాను. ఏ వద్దు వద్దు, పర్లే పర్లే. ప్లీజ్ వద్దు. ఆ, ఆ, అయ్యో బావా, ఆగు బావా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? మీ పెద్దక్క అర్జున్ బావని, మీ చిన్నక్క చిరంజీవి బావని, అక్క చెల్లెళ్ళందరూ ఆ ఇంటికి కోడళ్ళవ్వాలని ఫిక్స్ అయ్యారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్థమవుతుందిలే. అక్కలిద్దరూ ఎలాగో ఆ ఇంటి కోడళ్ళయ్యారు కాబట్టి నువ్వు కూడా వచ్చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా. నువ్వేం మాట్లాడినా చూస్తూ ఊరుకోవడానికి నేను మా అక్కల్లా కాదు. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటా. ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను మించి ఎక్స్ట్రాలు చేస్తా. ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు. మీ చిన్నక్క కూడా ఇలాగే చెప్పింది, కానీ చిరంజీవి బావని పెళ్లి చేసుకుని వచ్చింది కదా. తాళి కట్టాడు కాబట్టి కోడలిగా వచ్చింది, అంతేకాని నువ్వు ఊహించుకున్నట్టుగా కాదు. మాకు రూపాయి లేకుండా బ్రతకడము తెలుసు, ఉన్నదంతా సర్దుకోవడము తెలుసు.